మరి పెద్దలు గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మంత్రివర్యులు శ్రీ కడియం సిఆర్ సార్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ గారు తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని సందర్భంగా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. శ్రీధర్ బాబు గారు, గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్కి చెందిన పారిశ్రామికవేత్తలందరికీ, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. ముందుగా ఆర్గనైజర్స్కు నేను ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాను. ఈ రకమైన ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైనర్స్ని ఏ రకంగా ప్రోత్సహించాలి, వాళ్ళు ఏ రకంగా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే దానికి మీరు చాలా హోంవర్క్ చేశారు. మీరు హోంవర్క్ చేయడమే కాకుండా రెజల్యూషన్స్ రూపంలో ఒక 9 పాయింట్స్ పెట్టారు. ఇవన్నీ కూడా చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ చేసటానికి అనుకూలమైన అంశాలనే వాళ్ళు ఇక్కడ చేర్చడం జరిగింది. నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. కాంగ్రెస్ పార్టీకి దళితుల మీద ప్రేమ ఎక్కువ. దళితులు అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని దళితులు కోరుకుంటారు. కాబట్టి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్న తర్వాత మనకి ఇబ్బంది ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారు కానీ వారి మన నాన్నగారు కానీ మన వర్గాల ఆర్థిక సామాజిక అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వాళ్ళు. ప్రధానంగా కర్ణాటక పాలసీ చాలా బాగుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడున్న తెలంగాణ, తమిళనాడు అండ్ కర్ణాటక కంపేర్ చేసి చూస్తే కర్ణాటక పాలసీ చాలా బాగుంది. మై రిక్వెస్ట్ టు ది మినిస్టర్, వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు మనం తెచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ 2024ను మార్చమని అంటలేరు. ఆపరేషనల్ గైడ్ లైన్స్లో వర్కింగ్ మనం జియో ఇష్యూ చేసేటప్పుడు వర్కింగ్ కండిషన్స్, ఆపరేషనల్ గైడ్ లైన్స్లో ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేస్తే ఇవి ఇంకెక్కువగా ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రినర్స్కు ఉపయోగం జరుగుతుందని అడుగుతున్నారు. కాబట్టి మేము ఆల్ ది ఎమ్మెల్యేస్ ఫ్రమ్ ది ఎస్సీ ఎస్టీ community, we are wholeheartedly and unanimously supporting these 9 resolutions. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనము టీ ప్రైడ్ పాలసీ తయారు చేసినప్పుడు నాకు కొంత దాంట్లో పార్టిసిపేషన్ ఉన్నది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్కి సంబంధించిన యాక్ట్ తయారు చేసినప్పుడు నేనే దాని చైర్మన్గా ఉండి తయారు చేశాను. ఎందుకంటే అంతకుముందు మీరు తయారు చేసింది నలిఫై అయింది కాబట్టి కొత్త యాక్ట్ తీసుకురావాల్సి వచ్చింది. సో ఈ 2 సందర్భాలలో కూడా యాక్ట్లో చాలా అంశాలు ఉన్నాయి, బట్ ఇంప్లిమెంటేషన్ వచ్చే వరకు చాలా ఇబ్బంది అవుతున్నది. టీ ప్రైడ్ వచ్చిన తర్వాత చాలామంది ఎస్సీ ఎస్టీ పిల్లలు చిన్న చిన్న యూనిట్స్, ఒక ట్రాక్టరు, ఒక కారు, ఒక జేసీబీ, ఒక లారీ, ఈ రకంగా అనేక రకాలుగా ఆటోమొబైల్స్ కానీ చిన్న చిన్న ఇండస్ట్రీస్ కానీ పెట్టుకున్నారు. 2016 నుంచి నాకు తెలిసి అనేక సార్లు అప్పుడున్న సీఎం గారిని కూడా పర్సనల్గా కలిసి రిక్వెస్ట్ చేశాను నేను. ఇప్పుడు మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు తెలిసి ఇంకా కరెక్ట్ ఫిగర్ మల్సూర్ గారు చెప్పాలి. నాకు తెలిసి దాదాపు 15,000 మంది ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైనర్స్ అందామా, చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు యూనిట్స్ కొనుక్కొని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు వరకు కూడా సబ్సిడీ రిలీజ్ కాలేదు. ఇంకా మోర్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే, మనం పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ గురించి మాట్లాడడం లేదు. నేను చిన్న చిన్న వాళ్ళు 50 లక్షలతోనే ఒక జేసీబీ కొన్నాడు,
10 లక్షలతోనో ఒక కారు కొనుక్కున్నాడు, లేకుంటే 8 లక్షలతోనో ఒక ట్రాక్టర్ కొనుక్కున్నాడు. వీళ్ళకు సబ్సిడీలు రాక బ్యాంకులు యూనిట్స్ను తీసుకుపోయినాయి, బ్యాంకులు యూనిట్స్ను వాపస్ తీసుకున్నాయి. రెండవది, వీడు ఎక్కడో తెచ్చిన అప్పు కట్టలేక తీర్చలేక యూనిట్స్ను అమ్మేసుకున్నాడు. దిస్ సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఇన్ తెలంగాణ. దీనికి ప్రీవియస్ గవర్నమెంటే కారణం. నేను మన ప్రస్తుత ప్రభుత్వాన్ని తప్పుపట్టడం లేదు, కానీ ప్రీవియస్ గవర్నమెంట్ వేల కోట్ల రూపాయలు, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ రఫ్లీ అరౌండ్ 2000 crores వరకు ఉంటుంది అనుకుంటా సబ్సిడీ. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్. 2200 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. చాలా ఇప్పుడు మనం ఒకవేళ ఫిజికల్ వెరిఫికేషన్ పోతే యూనిట్స్ లేవు. వాడు పాపం అమ్మేసుకున్నాడు, ఎందుకంటే అప్పు కట్టలేక, బజార్లో ఇజ్జత్ పాలు కాలేక, వాడు లాక్కపోతా అంటే వీడు ఆపుకోలేక, అనేక రకాలుగా ఇంకా కొన్ని కారణాలు, మార్కెటింగ్ లేక, అనేక కారణాలతోని వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రకమైన క్రైసిస్ ఫ్యూచర్లో రావద్దు. వాళ్ళకు ఒక గ్యారంటీ, ఎస్ నేను ఒక యూనిట్ తీసుకుంటే ఈ యూనిట్తో నేను సర్వైవ్ అవుతాను, 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాను, తర్వాత నేను కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఎదుగుతాననే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ఇది మన పాలసీ ఉండాలి. దాని కొరకు మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా. తర్వాత ప్రధానంగా ఈ సీలింగ్ క్యాప్ ఏదైతే ఉందో, మనం ఇప్పుడు 1 crore పెట్టుకున్నాము. తర్వాత ఉమెన్ ఎంటర్ప్రైనర్ అయితే 1.20 lakhs పెట్టుకున్నాం. ఆ సీలింగ్ క్యాప్ని కూడా మీరు ఎన్హాన్స్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే తర్వాత చాలామంది ఈ మధ్యన ఇంజనీరింగ్ చదివిన పిల్లలు, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన పిల్లలు, చాలామంది ఎస్సీ ఎస్టీ పిల్లలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు వస్తున్నారు. చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టాలనే ఆలోచనతో వస్తున్నారు. ఒక 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు అట్లా చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయడము, యూనిట్స్ను ఎస్టాబ్లిష్ చేయడం ఒక ఎత్తు అయితే, అవి సర్వైవ్ అయ్యే విధంగా కూడా మన సపోర్ట్ ఉండాలి. అవి సర్వైవ్ కావాలంటే మనం వాళ్ళకు మార్కెటింగ్ సపోర్ట్ కల్పించాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చాలా పెద్ద ఎత్తున దళిత బంధు పెట్టారు. హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపుగా 20,000 యూనిట్ల వరకు మనము దళిత బంధు ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చాం. ఆ 20,000 యూనిట్లు దాదాపు 10,000 యూనిట్లు డైరీకి సంబంధించినవి. ఆ 10,000 యూనిట్ల ద్వారా మినిమం 1,00,000 గేదెలు వచ్చినాయి. 10,000 into 10 వేసుకున్న 1,00,000 గేదెలు వచ్చినాయి. ఆ 1,00,000 గేదెలకు సంబంధించిన సర్వైవల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేదు. దానికి కావాల్సిన మెడికల్ అసిస్టెన్స్ కానీ, ప్రొడ్యూస్ అయిన మిల్క్కు మార్కెటింగ్ ఫెసిలిటీ కానీ, లేకుంటే లాజిస్టిక్స్ కానీ ఏమీ వర్కౌట్ చేయలేదు. నేను చెప్పాను, నేను కూడా ఏదో ఈ రకమైన కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు సీఎం గారి నోటీసులు తీసుకుపోయాను. ఇది అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది. యు ఆర్ నాట్ వర్కింగ్ అదర్ డీటెయిల్స్, యు ఆర్ నాట్ వర్కింగ్ అవుట్ అదర్ డీటెయిల్స్. కాబట్టి తప్పకుండా పోతుంది. ఇప్పుడు 10,000 యూనిట్లలో 1000 యూనిట్లు కూడా లేవు హుజరాబాద్లో. సో ఈ రకమైన, అంటే ఎందుకు ఇది జరుగుతుంది అంటే, ఎంతసేపు ఏమంటారు అందరూ, ఈ దళితులకు ఏమి ఇచ్చినా వీళ్ళు బాగుపడరు అనే మాట క్యాజువల్గా మాట్లాడేస్తారు. బట్ ఐఎమ్ టోటల్ అగెయిన్స్ట్ టు దట్ వర్డ్. ఎందుకంటే వాడు బాగుపడాలనే ఉద్దేశంతో ఇస్తున్నట్టుగా కనిపించదు. ఏదో పేరు కొరకు, రాజకీయం కొరకు ఇస్తున్నట్టే ఉంటుంది తప్ప, వాడు బాగుపడాలి అనే ఆనెస్టీ కానీ, సిన్సియారిటీ కానీ మన స్కీమ్స్లలో కానీ, మన ప్రోగ్రామ్స్లో కానీ ఉన్నట్టుగా కనిపించదు. సో ఇది కొంచెం మీరు, ఎందుకంటే మీరు చాలా ఓపెన్గా అన్ని విషయాలు రిసీవ్ చేసుకుంటారనే ఉద్దేశంతోనే ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో ఉన్న విషయాలను మీ దృష్టి తీసుకొస్తున్నాను. మీరు ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నారు. ఇంకొక లాస్ట్ పాయింట్, లీడ్ క్యాప్ను రివైవ్ చేయాలి. నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున లీడ్ క్యాప్ పార్క్స్ను స్టార్ట్ చేసినాం. ఇన్ ద ఇయర్ 1998-99లో పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ పార్క్స్ స్టార్ట్ చేసినాం. మెగా పార్క్స్ అండ్ మినీ పార్క్స్. వీళ్ళందరికీ కూడా చెన్నైలో ఉన్న
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ వాళ్ళతో ట్రైనింగ్ కూడా ఇప్పించాను నేను 400 మందికి. మన కాస్ట్తో పంపించి ట్రైనింగ్ ఇప్పించినాం. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది, పట్టించుకోలేదు. సో ఇప్పటికి కూడా మన తెలంగాణలో లీడ్ క్యాప్ను మీరు ఎంకరేజ్ చేయాలి. కైండ్లీ హ్యావ్ ఏ డీటెయిల్ రివ్యూ ఆన్ లీడ్ క్యాప్. లీడ్ క్యాప్కి ఇప్పటికి అసెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ నా దగ్గరనే 25 ఎకరాల భూమి ఉన్నది, చెప్తున్నా. అంతటా నా దగ్గరనే 25 ఎకరాల భూమి ఉంది. స్టేషన్ గణపూర్ హెడ్ క్వార్టర్లో ఉన్నది. ఆ రకంగా అసెట్స్ ఉన్నాయి. చిన్న గోడౌన్స్ కట్టిండ్లు, చిన్న బిల్డింగ్స్ కట్టిండ్లు, అవన్నీ కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి అసెట్స్ని కాపాడుకోవటానికైనా దాన్ని రివైవ్ చేయవలసిన అవసరం ఉన్నది. దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతున్నా. వన్స్ అగైన్ హృదయపూర్వకంగా మన శ్రీనివాస్ గారిని, బాలు గారిని, మీ టీం అందరిని కూడా నేను అభినందిస్తున్నాను. మనందరం, మీరు మేము వేరు కాదు, మనందరం కలెక్టివ్గా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తే తప్పకుండా ప్రభుత్వం, అందులో శ్రీధర్ బాబు లాంటి మనసున్న మంత్రులు ఉన్నప్పుడు తప్పకుండా ఇది వర్కౌట్ అవుతుంది. నేనేదో వారిని పొగుడతలేను, ఆయనే వివేక్ అంటలేండి, కానీ నాకు చాలా జూనియర్. ఆయన పొగడవలసిన అవసరం నాకు లేదు. నేను ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తున్నాను, ఆయన మనసు నాకు తెలుసు కాబట్టి అంటున్నాను. మీ పీరియడ్లోనే ఇది జరగాలి. కైండ్లీ హెల్ప్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్.